విక్రమార్క బేతాళ కథలోని మరొక కథ మనం తెలుసుకుందాము. శ్మశానంలో గాలి విపరీతంగా వేస్తోంది. చెట్లపై కాకులు గట్టిగా అరుస్తున్నాయి. విక్రమార్కుడు మాత్రం మౌనంగా ధైర్యంగా నడుస్తున్నాడు. బేతాళుడు చెట్టు మీద నుండి కిందికి వచ్చి అతని భుజంపై కూర్చున్నాడు. బేతాళుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, రాజా విక్రమార్క, నన్ను నిశ్శబ్దంగా తీసుకెళ్లాలనుకుంటే తప్పే. నా కథ విని నాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది. సమాధానం చెప్తే నేను తిరిగి చెట్టుపైకి ఎగిరిపోతాను. మరి నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. విక్రమార్కుడు సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవడమేగా నా పని, తప్పక చెప్పు అంటూ బేతాళుడికి చెప్పాడు. బేతాళుడు కథ ప్రారంభించాడు. ఒకప్పుడు కాళింజీ దేశం అనే రాజ్యం ఉండేది. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం జీవించేది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక కుమారుడు, ఒక కుమార్తె, 4 ఉండేవారు. వారు సన్మార్గంలో జీవిస్తూ సత్యం, ధర్మం పాటించేవారు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు హఠాత్తుగా శ్మశాన వాటికలో హత్య చేయబడ్డాడు. ఆయన శరీరాన్ని చూసిన వారంతా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకు ఎటువంటి శత్రువులు లేరు, కానీ ఆయన హృదయంలో నేరుగా కత్తితో గాయం చేయబడి ఉంది. రాజుగారి దగ్గరికి ఈ యొక్క హత్య విషయం బయటికి వచ్చింది. రాజుగారు విచారణ ప్రారంభించారు. అనుమానితులుగా 3 బయటికి వచ్చారు. ఒకరు కొడుకు, రెండవది కుమార్తె, మూడవది స్నేహితుడు. కొడుకు ఎందుకంటే తండ్రితో ఎప్పుడూ వాదించేవాడు, ఎప్పుడూ గొడవ పడేవాడు. ఇక కూతురు ఎందుకు అంటే ఆమెలో ప్రేమలో పడింది. తండ్రి దానికి అంగీకరించలేదు, కాబట్టి తండ్రిపై ఆమె కోపం పెంచుకుంది. ఇక స్నేహితుడు బ్రాహ్మణుడి అత్యంత దగ్గర స్నేహితుడే, కానీ అతనితో ఆస్తి విషయంలో గొడవలు వచ్చాయి. విచారణ చాలా మలుపులు తిరిగింది. రాజుగారు 3 పిలిపించారు. కొడుకన్నాడు, నేను హత్య సమయంలో గ్రామం వెలుపల ఉన్నాను. నాకు సాక్షులు కూడా ఉన్నారు. దానికి నా తండ్రి హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పేశాడు. ఇక కుమార్తె అంది, నాన్నను నేను ఎంతో ప్రేమించాను. అందరికీ తెలుసు, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కేవలం ఆయన నా పెళ్ళి అంగీకరించుకోవడం వల్ల నేను బాధపడ్డానే తప్ప ఆయనను హత్య చేసేంత కోపం నాకు లేదు అని తేల్చి చెప్పేసింది. ఇక స్నేహితుడన్నాడు, నేను ఆయనను చంపడానికి కారణమే లేదు. మేమిద్దరం వాదించుకున్న మాట వాస్తవమే, కానీ మేమిద్దరము సర్దుకుపోయాము. ఒకరికొకరము అర్థం చేసుకున్నాము, నిర్ణయాలు కూడా తీసుకున్నాము అని చెప్పేశాడు. కానీ విచారణలో ఒక సాక్ష్యం వచ్చింది. హత్య జరిగిన సమయంలో శ్మశాన వాటిక దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉన్నట్లు ఒక వృద్ధుడు చెప్పాడు. ఆ సమయంలో అక్కడ ఆ బ్రాహ్మణుని కుమార్తెనే కనిపించింది అని తేటతెల్లం చేశాడు. బేతాళుడు ప్రశ్న అడిగాడు, రాజా విక్రమార్క, ఇప్పుడు చెప్పు, ఆ బ్రాహ్మణుడి హత్య ఎవరు చేశారు? కుమారుడా, కుమార్తె, లేక స్నేహితుడా? తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది అని చెప్పాడు. విక్రమార్కుడు బాగా ఆలోచించి ఇలా సమాధానం చెప్పాడు, కుమారుడు కాదు, అతనికి బలమైన సాక్ష్యం ఉంది కాబట్టి. స్నేహితుడు కూడా కాదు, ఎందుకంటే హత్య శ్మశాన వాటికలో జరిగింది. అతనికి అక్కడికి వెళ్ళడానికి కారణమే లేదు కదా. ఇక కుమార్తె గురించి చూస్తే ఆమెను సాక్షి చూశాడు. దీపం వెలిగించడం అంటే ఆమె తన తండ్రి ప్రాణాలు తీసి శవాన్ని వదిలి వెళ్ళిపోవడమే. ప్రేమ కోసం ఆగ్రహంతో తండ్రినే హతమార్చింది. అందువల్ల గట్టిగా హంతకురాలే కుమార్తె అయ్యుంటుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. వెంటనే బేతాళుడు గట్టిగా నవ్వేశాడు. సరైన సమాధానమే చెప్పావు, కానీ నీవు మాట్లాడావు కాబట్టి ఇక నేను మళ్ళీ నా చెట్టు వైకి వెళ్ళిపోతాను అని చెప్పి మాయమైపోయాడు. విక్రమార్కుడు మరోసారి శ్మశాన వాటికలో ఒంటరిగా నిలబడ్డాడు.